వచ్చిన పార్టీలందరికీ పెద్దలు ఎంత బిజీగా ఉన్నా కూడా కేవలం ఒక బయట పనులను ముగించుకుని వచ్చి నన్ను ఆశీర్వదించడం చాలా గొప్ప విషయం. ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎంటర్ప్రైనర్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం ఓపెన్ చేయడానికి వచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ప్రైనర్స్ని ఎంత ఎంకరేజ్ చేసి పెట్టారు. ఏది ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, ప్రతి ఇంటికి అనేది ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఇట్లా సెల్ఫ్ రిలయన్స్ తోటి ఎంటర్ప్రైనర్స్ వచ్చి ఇట్లాంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెడితే మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అట్లాగే వాళ్ళకు కూడా ఇన్కమ్ బాగా వస్తుంది. మొత్తం బాగా కష్టపడి ముందు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకున్నారు, వాళ్ళు దానికి బెనిఫిట్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేసి మనకి ఇండస్ట్రీగా తయారు చేయాలని శుభాకాంక్షలు పూర్తి విజయం చెందాలని నేను విశేషం. థ్యాంక్ యూ. ముత్తు గారు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రారంభించారు. కల్లారం కుమార్ పిలవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేనందువల్ల నన్ను వెళ్ళి వాళ్ళ తరఫున ముత్తుని ట్రీట్ చేసి రమ్మన్నారు. అందుకని వచ్చాను. ముత్తు కూడా నాకు ఎప్పుడు రెండోది వచ్చి మేడం వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మేడం గారు అన్నారు. సో ముత్తుకి ఆల్ ది బెస్ట్. ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేసి ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ప్రోడక్ట్స్ తయారు చేయాలని ఆశిస్తూ మేడం తరఫున అతనికి అభినందనలు తెలియజేస్తాను. మా సార్ గల్లారాం కూడా ఇండస్ట్రియలిస్ట్గా ఇతన్ని చిన్న స్కేల్ ప్రోత్సహిస్తాం అనే ఉద్దేశంతో వెళ్ళిరమ్మన్నారు. సో వాళ్ళిద్దరి తరఫున జరిగింది. అదేవిధంగా అమరాయ్ హాస్పిటల్ అధినేత రమాదేవి గారు వచ్చారు. మేడం గారు కూడా నా తరఫున విషెస్ రమ్మన్నారు. వాళ్ళ తరఫున కూడా విషెస్ తెలియజేసి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ పూతలపట్టు నియోజకవర్గ మీడియా సోదరులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో ఆర్వి ఇండస్ట్రీస్ అని కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం చాలా శుభనీయం. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని ఎన్నో చేదరింపులకు గురయ్యి చాలా కష్టపడి తన స్వయం శక్తితో స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు సోదరుడు ముత్తు గారు అలియాస్ ముద్దుకృష్ణ గారు ఈరోజు ఆర్వి ఇండస్ట్రీస్ని స్థాపించి ఎన్నో వేలాది మందికి ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇది మా అందరి విజయంగా కూడా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఆయన ప్రయాణం మేము చాలా సంవత్సరాలుగా చూస్తున్నాము. ఆయన లోన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇతర వ్యక్తులను కలిసినప్పుడు కానీ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన జర్నీ ఎంత కఠినతరంగా ఉండింది, ఎలాంటి అవమానాలకు గురి అనేది మా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలబడి కొన్ని కుటుంబాలకి జీవనోపాధి కల్పించేలాగా అందరికీ ఆదర్శంగా నిలవడం చాలా గర్వనీయం. ఈయనకి ఇంకా భవిష్యత్తులో మరిన్ని బిజినెస్లు చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గ కమిటీ ద్వారా ఆయనకి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి పెద్దలు శాంతమూర్తి గారు, అలాగే పవన్ కుమార్ గారు, కిషోర్ గారు, అనిల్ గారు అందరూ ఇచ్చేసి మా ఆత్మీయ ముద్దుకృష్ణ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడానికి వచ్చాము. మళ్ళీ చెప్తున్నాము, ఇలాంటి యువ వ్యాపారవేత్తలు ఎక్కువ మంది రావాలి, సమాజంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.